హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అను టాకీస్. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వంకాయ బజ్జీ అండి. సో వంకాయ బజ్జీ టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. సో నేనైతే ప్రాసెస్ చెప్పట్లేదు, బిగ్ బాస్ గురించే. ఈరోజు కూడా కొన్ని ముచ్చట్లయితే మనం పెట్టేసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో, ఎవరు సేవ్ అవుతున్నారో మనమైతే ఒక అంచనా అయితే వేసుకుందాం. సో నాకు పర్సనల్లీ ఎవరు అనిపిస్తున్నారంటే పృథ్వీ అనిపిస్తున్నాడు. రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే తను గేమ్స్ ఆడుతున్నాడు, బట్ ఫాల్ గేమ్స్ అయితే ఎక్కువ ఆడుతున్నారు. వేరే వాళ్ళ ఆటని చెడగొట్టడం, అలాగే వాళ్ళ సర్కిల్ కొంతమందితోనే మింగిల్ అవుతున్నాడు. అందరితో అయితే అస్సలు అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడతాడు, వేరే వాళ్ళతో అయితే అంత రెస్పెక్ట్ అయితే ఇవ్వడు. ఏదో మాట్లాడాలి కదా అన్నట్లుగా అయితే మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓంకార్ అయితే ఈ వీక్ నాకు అసలు సరిగా కనిపించలేదు. సో అతనికి ఫుటేజ్ దొరకలేదో ఏమో తెలియదు, కాకపోతే చాలా మంచి వ్యక్తి అండి. సో ఈ వారం సేవ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ మణికంఠ అండి. మణికంఠ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ఇప్పుడు కొంచెం కామెడీ యాంగిల్లో కూడా కనిపిస్తున్నాడు. సో యష్మి అండి. తర్వాత యష్మిని చూస్తే నాకు ఒక పాత కంటెస్టెంట్ గుర్తొస్తుందండి. వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు నాకు కమెంట్ చేయండి, నేనైతే చెప్పను. పేషెన్స్ అయితే ఉండదండి తనకి. సో నెక్స్ట్ సోనియా గారండి. ఆ సోనియా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఆమె ఏడవగానే కెమెరాలు అయితే ఆమె పక్కకైతే తిరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా. సో ఎందుకు ఏడుస్తుందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, నాకైతే అర్థం కావట్లేదు. నిఖిల్ అయితే చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఈ వారం నాగసార్ దెబ్బకైతే ఆ కన్ఫ్యూషన్ అయితే ఫుల్గా పోతుంది. మనకంట కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యాడండి, అవుతాడు కూడా. సో ప్రేరణ కూడా సంచాలకుగా ఉన్నప్పుడు ఒక మిస్టేక్ అయితే చేసిందండి. సో ఆ మిస్టేక్ గురించి ఇప్పుడు టైం లేదు, వీడియో కూడా అయిపోతుంది. సో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. సో మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా రివ్యూస్ అయితే చేస్తాను. సారీ, రివ్యూస్ కాదు, ముచ్చట్లు. సో ఇదండి వీడియో ఈరోజు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.